హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో చూడండి, మామిడి కొమ్మలు చాలా తక్కువగా ఉన్నా సరే ఆకులతోనే గుమ్మానికి లేదంటే పూజ గదికైనా అందంగా నిండుగా ఉండే తోరణం చేసుకుందామండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మనం మామిడి కొమ్మలు తెచ్చుకునేటప్పుడు చూడండి, ఇలా బాగా డార్క్ గ్రీన్లో ఉన్నవి తేవాలి. ఎందుకంటే కొన్ని ఆకులు బాగా లేతగా ఉండి లైట్ ఎల్లో కలర్లో ఉంటాయండి. అవి కాకుండా చూసి ఇలా బాగా డార్క్ కలర్లో ఉన్నవి తేవాలి. ఈ ఆకులన్నీ కూడా ఇలా తుంపి పక్కన పెట్టుకోవాలండి. ఆకులన్నీ ఇంచుమించు ఒకే సైజులో ఉండేలాగా చూడాలి. అన్నీ సమానంగా ఉన్నప్పుడు తోరణం భలే అందంగా ఉంటుందండి. ఇలా శుభ్రంగా తుడవాలండి. ఆకుల పైన దుమ్ము ధూళి అది ఉంటుంది కదా, ఇలా శుభ్రంగా తుడిచిన తర్వాత తోరణం కట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా చూడండి, నేను ఒక దారం తీసుకుని దానికి కూడా ఇలా పసుపు రాస్తున్నాను. ఆకుకున్న కాడ కాస్త పెద్దగా ఉందని నేను విరిచేసానండి. ఇప్పుడు చూడండి, ఆకుని ఇలా ఫోల్డ్ చేసి ఆ కాడని మళ్ళా తిప్పి ఆకులోకి ఇలా గుచ్చాలి. నేను ముందే దారాన్ని ఇలా ఆకు మధ్యలోకి వచ్చేలాగా పెట్టాను కదండి, అలాగైనా చేసుకోవచ్చు. లేదంటే ఇలాగే మీరు ఆకులన్నీ సిద్ధం చేసుకుని ఆ తర్వాత కూడా సూది సహాయంతో దారాన్ని ఇలా ఎక్కించుకోవచ్చండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. చూడండి, అన్ని ఆకులు రెడీ చేసి పెట్టానండి. ఈ తోరణానికి ఇప్పుడు చామంతి పూలతో డెకరేట్ చేసుకుందామండి. పువ్వుని చూడండి, మనం మొదట్లో ఆకుని ఫోల్డ్ చేసాం కదండి, ఆ ఫోల్డింగ్ అనేది కనిపించకుండా దానిపైన ఇలా పువ్వుని పెట్టి అడుగు నుండి సూది దారంతో కుట్టుకోవాలండి. ఒక్క టాకా వేస్తే సరిపోతుంది. దారాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదండి. పక్క పక్కనే ఇలా పువ్వులు పెట్టుకుంటూ అలాగే టాకాలు వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. చాలా త్వరగానే అయిపోతుందండి. చాలా సింపుల్గా కూడా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. దారాన్ని కట్ చేయకుండా ఇలా కుట్టడం వలన చామంతి పూలు కూడా ఒక మాలలాగా అందంగా కనపడుతుందండి. ఇలాగే అన్ని పువ్వులు కుట్టాలండి. ఇప్పుడు ఇంకా పసుపు కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకోవాలి. తోరణానికి ఇలా పూలమాల కూడా కలిపి చాలా బాగుంది కదండి, భలే అందంగా ఉంది కదా. మనకి ఆకులకు కూడా అలాగే పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. చిటికలో మనం గుమ్మానికి నిండైన తోరణం చాలా బాగుంటుందండి, పూజ గదికి కూడా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.